ఆ రెబల్ పాపని చూద్దామని వెళ్తే ఏకంగా టాటూ వేయించుకోవాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే మా రెబల్ పాపని చూద్దాం అని చెప్పేసి బుచ్చి నుంచి ఆత్మకూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. అవును, మీరు ఎవరైనా ఈ వీడియో ఆత్మకూరు నుంచి చూస్తుంటే కింద ఎస్ఆన్ కమెంట్ చేసేయండి. మా వాడికి ఆత్మకూరు సైడ్ రావడం అనేది ఫస్ట్ టైం అనేసరికి ఇంకా అలా తీసుకొచ్చేసాను. ఇంకా అలా మాట్లాడుకుంటూ రెబల్ పాప దగ్గర కూడా వచ్చేసరికి ఏమంటుందో వినండి. ఈ నేమ్ అనుపాప చెప్పేదాకా వచ్చిందంటే దీనికి అంతటి సపోర్ట్ మీరే. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన పేజ్ ని ఫటాఫట్ ఫాలో అయిపోవచ్చు కదా. ఇంక వీడియోలోకి వచ్చేసి ఇంకా అలా రెబల్ పాపని చూసేసి టాటా చెప్పేసి రిటర్న్ అవుతున్నామో లేదో కార్ తో పెద్ద యాక్సిడెంట్ చూడాల్సి వచ్చింది. సంగం సైడ్ వచ్చామో లేదో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అనేసరికి ఇంకా అలా చూడడానికి అయితే వెళ్ళాము. అలానే వాళ్ళ ఫ్రెండ్ నిద్రపోతుండేసరికి వాడిని లేపడానికి నాన్న తంటాలు అయితే పడ్డాడు. డోర్ తడుతున్నా నిద్ర లేట్లేదు, అరుస్తున్నా నిద్ర లేట్లేదు, ఆఖరికి బయట ఉన్న వస్తువులు వాడి పైన వేస్తున్నా కూడా నిద్ర లేట్లేదు. మేము ఎలాంటి వాళ్ళం అంటే నిద్రపోయామని కూడా లేపేసి లాస్ట్ కి లేచిన తర్వాత ఏం లేదు పడుకో అని చెప్పి రిటర్న్ అయిపోయారు రకం. మేము మా ఇంటికి వెళ్తున్నామో లేదు మా వాడికి ఏమైందేమో గానీ ఒక్కసారికి టాటూ వేయించుకోవాలని చెప్పేసి గోల్ అయితే చేస్తా ఉన్నాడు. సర్లేరా నీకు ఇలా ఉందని చెప్పేసి ఇంకా టాటూ షాప్ దగ్గరికి కూడా తీసుకెళ్తే లాస్ట్ కి టాటూ వేయించేసుకున్న తర్వాత డబ్బులు లేవని చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఇంకెలాగో వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి టాటూ అని చెప్తే ఎరగొట్టద్దని చెప్పి షార్ట్లు కొనుక్కుంటా అని చెప్పి డబ్బులు అయితే వేయించుకున్నాడు. ఏదో దేవుడు టాటూ వేయించుకుంటాడని చెప్పి అనుకుంటే లాస్ట్ కి మోన్స్టార్ టాటూ అని చెప్పి వేయించుకున్నాడు. ఇలా కాదు లేరు ఇంటికి పోతే ఉంటుందని చెప్పేసి మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసాం. మీరు వెళ్తే లైక్ కూడా ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.